మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని వాదించారు కాకాని తరపు న్యాయవాదులు. ఆయనపై ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదైందని కోర్టుకు వివరించారు ప్రభుత్వ న్యాయవాది. కేసు వివరాలను పిటిషనర్కు ఇవ్వడంతో పాటు కోర్టు ముందు కూడా ఉంచాలని ఆదేశించింది హైకోర్టు. కాకానిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని, అందువల్ల ఎల్లుండి వరకు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు ఆయన తరపు న్యాయవాదులు. అయితే అటువంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. కాకానికి 2 సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు ప్రభుత్వ న్యాయవాది. కేసు విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది హైకోర్టు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు, చెప్పండి, కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఆయన లాయర్లు కోరిన నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది? మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి కాకాని తరపు న్యాయవాదులు వాదించారు. ఆయనపై పెట్టిన కేసులు కూడా అంత తీవ్రమైనవి కావు అని చెప్పి అందులో పెట్టిన సెక్షన్లు కూడా 7 సంవత్సరాల లోపు శిక్ష పడే సెక్షన్లు అని కూడా వాదనలు వినిపించారు. అయితే కాకానిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదైందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. ఎస్సీ ఎస్టీ కేసు వివరాలు పిటిషనర్ కి ఇవ్వడంతో పాటు కోర్టు ముందు కూడా ఉంచాలి అని చెప్పి హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ దశలో ఎస్సీ ఎస్టీ కేసులో ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని, అందువలన ఎల్లుండి వరకు కూడా ఆయన అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి కూడా ఆయన తరపు న్యాయవాదులు కోరారు. అయితే ఎస్సీ ఎస్టీ కేసులో అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు ఇవ్వకూడదు అని గతంలోనే ఇదే కోర్టు ఆదేశించింది. అందువలన ఈ కోర్టు ఆదేశించినప్పుడు అటువంటి ఉత్తర్వులు ఎలా ఇస్తాము అని చెప్పి కూడా మళ్ళా న్యాయమూర్తి ప్రశ్నించారు. అందువలన ఇదే సమయంలో ప్రభుత్వ న్యాయవాది మాత్రం కాకానికి 2 సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు హాజరు కాలేదని, ఆయన అసలు విచారణకు సహకరించడం లేదు అని కూడా ఈ నేపథ్యంలో ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. ఇదే సమయంలో ఇప్పుడున్న 2 కేసులతో పాటు ఆయనపై ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదైందని కూడా చెప్పడంతో ఆ కేసు వివరాలు ఇవ్వాలి అని చెప్పి పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించగా, ఈ కేసు వివరాలను, దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ ను పిటిషనర్ తరపు న్యాయవాదితో పాటు ఎల్లుండి కల్లా కోర్టు ముందు ఉంచాలి అని కోరారు. కేసు విచారణను కూడా ఎల్లుండికి వాయిదా వేశారు. ఎల్లుండి కేసును పూర్తి స్థాయిలో విచారణ చేపడతాము అని కూడా న్యాయమూర్తి ఇరుపక్షాల న్యాయవాదులకి స్పష్టం చేశారు. ఇరుపక్షాల న్యాయవాదులు కూడా ఎల్లుండి వాదనలకు సిద్ధం కావాలి అని కూడా న్యాయమూర్తి స్పష్టం చేశారు. స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామారావు.